పథకాలతోటి అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల్ని, రైతుల్ని, మహిళల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యవసాయం చేసేటటువంటి విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ దాదాపు 12 నెలల నుంచి మీకోసం పోరాటం చేస్తూనే ఉంది. అనేక అంశాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని ఆరోగ్యశ్రీకి దూరం చేసి ఇవాళ రోగాంధ్రగా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంటే రోగస్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి. వారికి వైద్యం అందక వారు వైద్యం చేసుకోవడానికి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీని అమలులో లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ యోగాంధ్ర అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా ఆరోగ్యం బాగాలేనటువంటి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి మాత్రం ఈ వ్యక్తి దగ్గర డబ్బు లేదు. 350 కోట్లు పెట్టి ఓ పడాయిలకు పోవడానికి మాత్రం యోగాంధ్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో స్వర్ణాంధ్ర అని ఇంకో. ఈ రాష్ట్రంలో రైతుల గురించి జగనన్న వచ్చిన తర్వాత ఎంతో కొంత కొనుగోలు సాగుతుంది ఈ రాష్ట్రంలో. అంతకు ముందు అయితే ఎవ్వరు ఏ పంటని కొనే పరిస్థితే ఉండేది లేదు. మరి ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదైనటువంటి యువత, ఈ యువతని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే మోసం చేశాడో, నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే పందాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి యువతని వెన్నుపోటు పొడిచి యువతని సైబర్ సిటీ అని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సైబర్ సిటీలను చూపించి ఓట్లు తండుకున్నటువంటి ఈ పెద్ద మనిషి మరి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా? మరి దీని మీద నిలదీయాలా లేదా? 3,000 రూపాయల లాగా ఎంత బాకీ ఒక్కొక్కరికి? 36,000 రూపాయలు బాకీ. దాదాపుగా నిరుద్యోగ వృత్తి 7,200 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేసాడు ఈ పెద్ద మనిషి. అదేమంటే ఖజానా ఖాళీ, చిల్లి గవ్వలేదు అంటాడు. కొడుకుకి హెలికాప్టర్ కొంటాడు. మళ్ళీ మోడీ గారు జపం చేయడానికి 350 కోట్లు పెట్టి గిన్నిస్ బుక్ అంటాడు. మనం చూస్తే ఆ మ్యాట్ల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కటంటే ఒక్కదాన్ని సక్రమంగా నిర్వహిస్తాడంటే 10వ తరగతి ఎగ్జామే సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితి. టాప్ 600 మార్కులు వచ్చే దగ్గర 590 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఫెయిల్ అయినట్టుగా ఫస్ట్ రిజల్ట్స్ వచ్చాయి.